వాడు దొంగిలినది ఎద్దైనను గాడిదైనను గొర్రెైనను సరే, అది ప్రాణంతో వాడితో దొరికినలా రెండంతలు చెల్లిపోవలను. ఇందాక మనం చదివిన లేవికాండం 6వ అధ్యాయంలో 7వ వచనం చదవండి. ఇప్పుడు 5వ వచనం చదవండి. లేవికాండం 6వ అధ్యాయం 5వ వచనం చదవలేక 5వ వంతు ఒకటి వెనక్కిస్తూ ఇంకొక 5వ వంతు కూడా వెనక్కేయాలి. అదొక రకం. నిర్గమకాండం 21 ప్రకారం చూస్తే 1కి 5 ఇవ్వాలా, లేకపోతే 1కి 4 ఇవ్వాలా, లేకపోతే 4వ వచనం ప్రకారం చూస్తే 1కి 2 ఇవ్వాలా. హి హస్ చోసన్ ద టాపెస్ట్ వన్. తాను తీసుకున్నది ఏదో తనకు తెలుసు, తాను దోచుకున్నది ఏదో తెలుసు కనుక వెనక్కి ఇవ్వడానికి ఒక్కొక్కరికి ఏం చేస్తాడంటే ఆయన 4 గంటలు ఇచ్చేస్తాడంట. చూడండి ఆ మాట 19వ అధ్యాయంలో, లూకాసు వార్త 19వ అధ్యాయం. తన జీవితాన్ని మార్చిన దేవునికి ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా తను ప్రకటించగలిగినాడు. ఇక్కడ 6వ వచనం, అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకునెను. అందరూ అది చూసి ఈయన పాపైన మనుషుని బస చేయ వెళ్ళనని చాలా చదువుకునేది. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. మొట్టమొదట ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. రెండవది, నేను ఎవని యొద్ద నేను అన్యాయంగా దేనినైనా తీసుకునేటలా అతనికి 4 గంటలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాడు. ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకునంటే వారికి 4 గంటలు ఇస్తా అన్నాడు. ధర్మశాస్త్రాన్ని ఎమ్మటి తిరిగేస్తాడు. ధర్మశాస్త్రంలో అంశాలను బట్టి తాను దోచుకున్న దానికి 4 గంటలు ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధపడతా వచ్చినాడు. కాదా ఆత్మీయంగా ఇది ధనవంతుడు కావడం? కాదా ఇది ఒక ఆత్మీయంగా నిరుపేదగా ఉన్న మనుషుడు తను దోచుకున్న దాన్ని తిరిగి ఇచ్చుట ద్వారా గొప్ప ధనవంతుడు కాగలిగినాడు. 5వదిగా ఆయన జీవితంలో మనం చూసినట్లయితే ముఖ్యమైన విషయం, తన ఇంటికి తానే అతిథిగా ఉండడానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. జక్కయ్య ఇంటికి పోదామని చెప్పి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, జక్కయ్య దయచేసి చదవండి, అక్కడ ఏం రాస్తుంది, అక్కడ దిగిరము, జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పండి. ఎవరు ఆహ్వానిస్తున్నారు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు జక్కయ్యను ఆహ్వానిస్తున్నాడు. ఆహ్వానించాలి. ఇల్లు ఎవరిది? జక్కయ్య ఇల్లు. ఆహ్వానించేది ఎవరు? యేసు ప్రభు. తన ఇంటికి తాను అతిథి అయిపోయినాడు. ఇప్పుడు దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? మనల్ని హక్కును చేర్చుకోవడానికి, తన బిడ్డలుగా చేసుకోవడానికి ఎంతవరకైనా ఆయన సిద్ధంగా ఉంటాడు. జక్కయ్య ఒక పాపి రక్షణ పొందినప్పుడు దేవుడు ఎంత సంతోషపడ్డాడంటే, నేడే ఇతను అబ్రహాం కుమారుడుగా ఉంటాడని చెప్పి ఆయనకు గొప్ప ప్రమోషన్ ఇచ్చేసినాడు. ఈ ఇంటికి రక్షణ వచ్చిందని కూడా చెప్తా వచ్చినాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినాడనే విషయాన్ని దేవుడు చెప్తా వచ్చినాడు. సమయం అయిపోతా ఉంది. దయచేసి దేవుని యొక్క ప్రేమ చాలా గొప్పది. విలాప వాక్యంలో మనం చదివి 3:22లో మనం మొట్టమొదటి దేవుడు యెహోవా కృపగలవాడు. యెహోవా కృపగలిగినవాడు. దేవుని యొక్క కృపను డిపిక్ట్ చేయాలంటే, ఆయన కృపను మనం అభివర్ణించాలంటే ఈ జక్కయ్యకు చూపించిన ప్రేమే సరిపోదు. జక్కయ్యకు చూపించిన ప్రేమే చాలా గొప్పది. అది అని అనుకుంటే ఇంకా గొప్పమైన ప్రేమలు ఉన్నాయి ఆయన చూపించిన మనుషుల మీద. దేవుని యొక్క ప్రేమ చాలా గొప్పది. ఒక సందర్భం ఉంది, దయచేసి చూద్దాం. నేను ఒక చిన్న సందర్భాన్ని చెప్తాను, మీకు పంచుకుంటాను. చైనా దేశంలో ఒక సువార్తికుడు ఉన్నాడు. ఆయన అదే దేశంలో ఒక యవనస్తుడైన పెయింటర్తో ఆయన సంభాషిస్తూ ప్రతిదినం అతనితో స్నేహించి, ఆ పెయింటర్ను స్నేహించి అతన్ని ఒప్పించేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువే దేవుడని, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే పరలోకం వస్తుందని చెప్పి అతను ఒప్పించేశాడు. ఇప్పుడు ఈ పాదిరి అనుకోండి, లేకపోతే సువార్తను చెప్పే పెద్ద ఆయన అనుకోండి, ఏమైనా అనుకోండి, ఈయన గురువు గారు ఆ శిష్యుని అడుగుతా ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువును నువ్వు నమ్ముతావు అంటే, నేను తప్పకుండా నమ్ముతాను. ఎంతగా నమ్ముతావు అంటే, నేను చాలా నమ్ముతానని చెప్తాడు. ఇప్పుడు శిష్యుడు అడుగుతాడు, నేను యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచినాను, ఆయన యేసు ప్రభు నా మీద ప్రేమ చూపిస్తున్నాడనే విషయాన్ని బైబిల్ గ్రంథంలో నాకు ఏ విషయం ద్వారా నాకు చెప్పగలరు మీరు?
బైబిల్లో ఉన్న ప్రేమ, ఆ మాటలను నాకు ఎట్లా వర్ణించి చెప్పగలరు అని శిష్యుడు గురువుని అడుగుతా ఉన్నాడు. ఏమనంటే యేసుక్రీస్తు ఒక ప్రేమను బైబిల్ గ్రంథంలో ఏ భాగంలో ఆ ప్రేమను అమలు చూపించినట్టుగా ఉందంటే ఏమంటే, ఆ సువార్తికుడు తప్పిపోయిన కుమారుడు ప్రాడిగల్ సన్ గురించి ఆ పెయింటర్కు మొత్తం వివరించి చెప్తాడు. ఆ లూకా సువార్త 15వ అధ్యాయాన్ని మొత్తం వివరించి ఆయనకు ఒక పత్రిక కూడా ఇస్తాడు. అదంతా చూసిన తర్వాత ఆ పత్రికారుడు అంటాడు, ఈ ప్రేమను నేను వర్ణించి నేను దీన్ని పెయింట్ చేయాలనుకుంటున్నాను అంటాడు. అప్పుడు ఆయన ఎంతగానో సంతోషపడతాడు. సరే నువ్వు పెయింట్ వేస్తావో వేసేయి అంటాడు. వేసేయినప్పుడు కొంత సమయం తీసుకుని 2 రోజులు తీసుకుని 3 రోజులు తీసుకుని ఆయన దేవుని ప్రేమను తప్పిపోయిన కుమారుడు సందర్భంలో యేసుక్రీస్తు చెప్పిన ఆ ఉపమానాన్ని అంతా చదివిన తర్వాత ఒక పెద్ద పెయింట్ వేసి ఆ గొప్ప సువార్తికునికి చూపిస్తాడు. ఆయనకు ఏమని చూపిస్తాడంటే, దయచయ్యా రండి, నేను ఒక పెయింట్ వేశాను, మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని అనుసరించి ఆ పెయింట్ను చూపిస్తాను మీకు రండి అంటే ఆయన వచ్చి పెయింట్ చూస్తాడు. నిజంగా ఆ పెద్ద పెయింట్ వేస్తాడు ఆయన. ఆ పటంలో తప్పిపోయిన కుమారుడు దూరం నుంచి వస్తున్నాడు. ఎంతో చినిగిపోయిన బట్టలు, మాసిపోయిన బట్టలతో అతను చిత్రీకరించాడు. సరైన స్నానం లేనట్టుగా చూపించాడు. బట్టలు చినిగిపోయినాయి, కాళ్ళకు చెప్పులు లేవు, తలంతా కూడా చెదిరిపోయింది. భయంకరమైన స్థితిలో ఆ తప్పిపోయిన కుమారుడు అక్కడి నుంచి వస్తా ఉన్నాడట. అంటే వచ్చేటట్లు ఆ చిత్రీకరణ ఉంది. ఇటుపక్క తండ్రి, అంటే ఆ తప్పిపోయిన కుమారుని తండ్రి, పరలోకపు తండ్రి, ఆయన చేతులు రెండు కట్టుకుని వాకిట నిలబడి అది చూస్తా ఉన్నాడట తప్పిపోయిన కుమారుడు, తన కుమారుడు వెనక్కి వస్తున్నాడనే విషయాన్ని. అప్పుడు ఈ సువార్తికుడు ఆయనతో అంటాడు, అయ్యా నువ్వు అంతా బాగానే చేస్తావు, కానీ అసలు విషయం దగ్గర నువ్వు తప్పు చేసినావు. ఏంటి అసలు విషయం అంటే, తండ్రి ప్రేమ నువ్వు సరిగ్గా చూపించలేదు. తప్పిపోయిన కుమారుడు వెనక్కి వచ్చే సిచ్యువేషన్ అంతా కూడా ఎంతో చక్కగా చూపించినావు, ఎంతో బాగా చూపించినావు. అతను ఏ విధంగా దీనదరిద్రుడిగా వెనక్కి వస్తున్నాడో, తండ్రి ప్రేమను ఆయన విడిచిపెట్టి పోయిన సమయంలో ఎట్లా దరిద్రంతో ఆయన అనుభవించినాడో, వెనక్కి వచ్చే సమయంలో అదంతా నీకు అభివర్ణించినావు. కానీ తండ్రి చేతులు కట్టుకుని ఉండడం నాకు నచ్చలేదు. బైబిల్లో కూడా అసలు లేదు. తండ్రి పరిగెత్తుకుంటూ పోయి ఆయన మెడ మీద పడి ఆయన ముద్దు పెట్టుకున్నాడు. ఇది నీకు చూపించిన నేను చెప్పిన ఆ సన్నివేశం అని అంటే, ఆ చిత్రకారుడు మళ్ళీ అంటాడు, సరే గురుగారు నేను మళ్ళీ ఇంకో చిత్రం వేస్తాను ఈసారి. సరే ఈసారి రెండవసారి కొద్ది రోజులు సమయం తర్వాత మళ్ళీ ఒక చిత్రం వేసి చూపిస్తాడు. ఈసారి గురుగారు రమ్మంటాడు, అయ్యా పాస్టర్ గారు వచ్చి చూడండి, నేను ఒక చిత్రం వేశాను. ఆ చిత్రం చూపిస్తే ఆ తప్పిపోయిన కుమారుడు అదే సిచ్యువేషన్లో ఉన్నాడు, అదే విధానంలో ఉన్నాడు. కానీ తండ్రి ఈసారి మాత్రం పరిగెత్తుతూ ఉన్నాడంట. ఆయన పరిగెత్తుతూ ఉన్నప్పుడు ఆయన పై వస్త్రం అంతా కూడా గాలి ఎగిరిపోయినట్టు చిత్రీకరించినాడు. ఆయన జుట్టంతా కూడా ఎగిరిపోయినట్టు చిత్రీకరించినాడు. ఆయన మొహంలో సంతోషం, నశించిన దానిని వెతికి నేను రక్షిస్తున్నానని చెప్పే విషయంలో అటువంటి సంతోషంగా ఎక్కువైన సంతోషం ఆయన మొహంలో కనబడుతూ పరిగెత్తా పోతున్నాడంట తండ్రి. ఆ చిత్రం అంతా చూసి ఆ సువార్తికుడు ఎంతో సంతోషపడి, అయ్యా అంత బాగానే ఉంది, కానీ ఆయన కాళ్ళకు చెప్పులు అంటే షూస్, ఆయన వేసుకున్న షూస్ మాత్రం 2 రంగులు వేసినా ఉన్నావు, ఒకటి బ్లూ వేసినావు, ఒకటి రెడ్ వేసినావు. ఇదేంటిది, నీ ఉద్దేశం ఏంటి అంటే, ఆ శిష్యుడు చెప్పిన మాట, ఆ పెయింటర్ చెప్పిన మాట మీరే కదా చెప్పింది. ఈ తండ్రి ప్రేమ చాలా గొప్పది, ఈ తండ్రి ప్రేమ అమితమైన ప్రపంచంలో ప్రతి ప్రేమ కన్నా గొప్పదని చెప్పినారు కనుక కుమారుడు వస్తున్నాడు అని ఆయన విన్న తరువాత తాను ఇమ్మీడియట్గా తన దగ్గర ఉన్న 2 పాదరక్షలు వేసుకుని పరిగెత్తాడు. చూసుకోలే ఆ పాదరక్షలు బ్లూవా రెడ్డా ఒకే కలరా ఏంటని. అర్థమైందా మీకు సన్నివేశం? ఏ కలర్ అయిందో ఆ పాదరక్షలు చూసుకోలేదు. ఆ పాదరక్షలు ఉన్నట్టుగా వేసుకుని పోయినాడు. ఆయన పరిగెత్తుతూ పోయి ఆ కుమారుని దాసి మేడ మీద పడ్డానికి పోతూ ఉన్నాడు. సువార్తికుని మనసు చెమ్మగిలింది. ఆయన ఊహించలేదు దేవుని యొక్క ప్రేమను ఇతరులకు మనం పంచినప్పుడు వారి హృదయంలో ఇటు గొప్ప కార్యం జరుగుతుందా అని. ఇటు గొప్ప కార్యం దేవుని యొక్క ప్రేమను ఆ పెయింటర్ ఎట్లా వివరించాడంటే, పరిగెడుతూ ఆయన పోయేటప్పుడు తన పాదరక్షలు కూడా జతగా ఉన్నాయా లేదా, లేకపోతే ఒకే రంగు ఉన్నాయా లేదా, నావా కాదా అనే విషయాన్ని చూసుకోకుండా ఆయన పరిగెత్తాడు. కాదా ఇది దేవుని ప్రేమ? కూర్చున్న సహోదరి, ఇది కాదా దేవుని యొక్క అద్భుతమైన ప్రేమ? ఇటువంటి గొప్ప ప్రేమ తాకిడికి
నీకు కూడా ఈ సాయంకాలం సమయంలో తగలాలంటే రక్షణ లేకుండా ఇక్కడే కూర్చుని, ఒకవేళ నువ్వు మార్మోన్స్ లేకుండా ఇక్కడే కూర్చున్నట్లయితే నువ్వు ఒక్క క్షణం ఆ దేవుని దగ్గరికి వచ్చి ఆయనను దేవుడిగా అభివర్ణిస్తూ, యేసు ప్రభువా నువ్వే దేవునివి, నువ్వే రాజు, నువ్వే రక్షకునివి, నువ్వే నా జీవితాన్ని మార్చగలవు, జక్కయ్య జీవితాన్ని మార్చినావు, నా జీవితాన్ని కూడా మార్చుతాను అంటే ఉన్న ఫలంగా ఆయన నీ దగ్గరికి వస్తాడు. ఆల్రెడీ ఆయన నీ హృదయపు వాకిటున్నాడు, నీవు హృదయపు వాకిటున్నాడు, నీ హృదయాన్ని ఆయన తడుతూ ఉన్నాడు. ఎవరైనా ఒప్పుకొని వారి హృదయాన్ని తెరిచినట్లయితే ఆయన ఆ హృదయంలోకి వస్తాడు, వారితో కూడా బోధన చేస్తాడు. ఎంత సంతోషకరమైన మాటలు! రక్షణ పొందని వారికి చెప్పే మాటలు ఏంటంటే, ఉదయకాలం ఇచ్చోటనే దేవుని యొక్క ప్రేమను అభివర్ణిస్తూ కీర్తనకారుని గురించి 145 కీర్తనలో కూడా ఆయన చెప్తా వచ్చినారు. ఆరాధనకు మాటలు మనం చూస్తూ వచ్చినాం. దేవుని రక్షణను అనుభవించిన ఒక కీర్తనకారుడు ఏ విధంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారనే విషయాన్ని ఎంతో ప్రస్ఫుటంగా అక్కడ చూస్తూ వచ్చినారు. ఆ సందర్భాన్ని మనకు కూడా అన్వయించుకుని అట్టి ఆరాధనను దేవునికి అర్పించినాం. రక్షణ లేని వారు ఈ భాగ్యాన్ని కోల్పోయినారు కాదా? రక్షణ పొందకుండా మౌనంగా ఇక్కడికి వచ్చిపోతున్నామో, మీ తల్లిదండ్రులు రక్షింపబడి మీరు పిల్లలుగా ఉండి రక్షణ పొందలేదేమో, భర్త రక్షింపబడి భార్య రక్షింపబడలేదేమో, భార్య రక్షింపబడి భర్త రక్షింపబడలేదేమో, ఒకవేళ ఎవరైనా కూడా దూరంగా ఇదే మొదటిసారి వింటున్నట్లయితే కూడా రక్షణ అనుభవం కూడా లేకుండా ఉన్నట్లయితే ఇదే మంచి సమయం, దేవుడిచ్చిన సమయం. ఉదయకాలం మేము చేసిన ఆరాధన మీరు కూడా చేయడానికి దేవుడు సమ్మతించేవాడుగా ఉంటాడు. 145 కీర్తన మొదటి వచనంలో దేవుని ఎట్లా ఆరాధిస్తున్నారంటే కీర్తనకారుడు దయచేసి చూడండి. 141 రాజవైన నా దేవా నిన్ను గానపరచుదును, రాజవైన నా దేవా నిన్ను గానపరచుదును, అనుదినము నిన్ను స్తుతించుదును, నిత్యము నీ నామము స్తుతించుదును. మనకున్న ఆయుష్ కొద్ది కాలమే ఉన్నట్లయితే భూలోకంలో దేవుని కీర్తించడానికి ఇంకా రక్షణ పొందకుండా మౌనంగా ఉన్నట్లయితే ఎప్పుడు కీర్తిస్తావు ఇక దేవుణ్ణి? ఎప్పుడు మీ ద్వారా దేవునికి సంతోషం వస్తుంది? బల్ల ఉంచబడింది. ఆ బల్ల వాక్యం ద్వారా కూడా హెచ్చరికలు పొందినాం. బల్ల వాక్యం ద్వారా కూడా మనం హెచ్చరికలు పొందినాం. బర్నబా ఎంతో ఇతరులకు సహాయకారుడుగా ఉంటున్నాడు. బర్నబా ఆదరణ పుత్రుడుగా ఉంటున్నాడు. అటువంటి బర్నబా గురించి లేఖన భాగాల్లో రక్షణ పొందిన తరువాత నీకు అర్థమవుతాయి. రక్షణ పొందకుండా పోతే ఏ విధంగా నీకు అర్థమవుతాయి? అవి హెజ్కేలు గ్రంథంలో చెప్పిన ఆ గొప్పమైన మాటలు, ఆఖరి దినాల్లో జరగబోయే సన్నివేశాలన్నీ కూడా ఏ విధంగా నీకు చెప్తే ఏ రకంగా నీకు అర్థమవుతాయి? పోతున్నావేమో బహుశా, తర్వాత అనుకుంటున్నామో, ఇప్పుడు కాదనుకుంటున్నామో, పోస్ట్పోన్ చేస్తున్నారేమో. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మన హృదయపు ఉన్నప్పుడే, కాలం సమీపించున్నదని ఆయన చెప్పినప్పుడే మనం ఒప్పుకుని ఆయన హృదయాన్ని ఇస్తే రక్షణానందాన్ని మనము పొందగలం.